హలో అందరికీ. ఎలా ఉన్నారు? మీకెప్పుడైనా ఇట్లా జరిగిందా? తొందరగా చేసే పనులల్లో, నిమ్మడంగా కూసోని పనులల్లో ఎంత డిఫరెన్స్ ఉంటదో నాకు ఈరోజే క్లారిటీగా తెలిసింది. ఏందనుకుంటున్నారా? అయితే మా పాప బర్త్‌డే రోజు గులాబ్ జామ్ చేద్దామని చెప్పి అయితే ప్యాకెట్ తెప్పించినాను. కానీ ఆ రోజు వీలు కాక నెక్స్ట్ డే చేస్తున్నాను. సరే ఆమె పడుకుంది కదా! లేచేలోపు చేద్దామని చెప్పి అయితే తొందరగా చేసే ప్రాసెస్‌ల పాలైతే ఉలికిపోయినాయి. ఉన్నయే కొన్ని పాలు, ఆ పాలు గూడా ఒలికిపోయినాయి. సరేలే వాటర్ పోసి చేద్దామంటే పక్కన పిండి అంతా గూడా ఒలికిపోతుంది. సరే తొందరగా చేసేద్దాం లేచేస్తదేమో ఈవినింగ్ అయిపోతుంది గదా! అని జెప్పైతే తొందరగా కలిపి స్టార్ట్ చేసేబోతున్నాను. మా పిన్ని వాళ్ళొచ్చిర్రు. సరే ఇంగ ఎట్లాగో వచ్చిర్రు గదా! అని జెప్పి ఇంగ వాళ్ళతోని కలిసి తిందాంలే అని జెప్పి కూర్చోబెట్టి మాట్లాడుకుంటా ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ జేసినాను. ముందైతే పిండి అయితే కొన్ని పాలుంటే ఆ కొన్ని పాలల్లో గూడా ఒలికిపోయి కొన్ని మిగిలినాయి. అవి పోసి వాటర్ గూడా యాడ్ జేసి మంచిగా కలిపి ఒక 5, 10 మినిట్స్ అట్లనే పక్కకు పెట్టి తర్వాత ఇట్లా రౌండ్‌గా నెయ్యిలో అద్దుకుంటా ఉండలైతే చేసుకున్నాను. తర్వాత 2 స్టవ్ మీద ఒక దాంట్లో ఆయిల్ పెట్టినా, ఇంకో స్టవ్ పైన చక్కెర పాకంకి పెట్టేసి ఇవి ఫ్రై చేసుకుంటా డైరెక్ట్ అందులో ఏసేసినాను. ఇంగ తర్వాత మర్చిపోయినాను ఆఫ్ జేసి. ఇంగ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పాకం అంతా కూడా ఇంకిపోయి ఓన్లీ గులాబ్ జామ్ మాటలనే ఉన్నాయి. కాకపోతే టేస్టీ చాలా బాగున్నాయి. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని చేసినవేమో అంత మంచిగా కావు. ప్లాన్ లేకుండా సడన్‌గా తొందరగా చేసినవే మంచిగయితాయి. మీరేమంటారు? కామెంట్ చేయండి. అట్లనే మన ఛానెల్ సబ్స్క్రైబ్